అన్నిటికంటే అత్యంత పవర్ఫుల్ అయింది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. వాళ్ళకి మనం ఎవడైనా లొంగి ఉండాలి. రాజ్యాంగమే, రాజ్యాంగం తర్వాత అన్న ఈడేం తప్పు మాట్లాడుతున్నాం ఇలా కూర్చొని ఇట్టి ఒప్పాక రాజ్యాంగం మాకు తెలియదు. రాజ్యాంగం అని పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని గౌరవించాలన్నా వాళ్ళ పరిధిలోనే వాళ్ళు తీర్పు చెప్తారు. నేను మిమ్మల్ని తప్పుగా నువ్వు తప్పే అంటావు. ఇలాంటి చిన్న చిన్న దానిలో కూడా చెక్ బౌన్స్ వస్తే అన్నకు ఆర్థిక అంటే సిబిల్ రిపోర్ట్ దెబ్బతినడము, ఆర్థికంగా అన్నకు చెడ్డ పేరు కదా. అరే బండ్ల గణేష్ గారు ఏంటి 1,20,00,000 చెక్ బౌన్స్ అని ఒక చర్చ అనేది వస్తుంది. 1,20,00,000 ఆర్థిక సిబిల్ రేట్ దెబ్బతింటారని ఈయనోడు కూడా చెక్ చేసి కేసేస్తే దాని పోయి కట్టమంటావా? అది క్లారిటీ నేను కట్టమంటావా అంటున్నా. జరిగింది అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. మనం ఏదో వ్యాపారంలో చెక్లు ఇస్తాం, వాడు ఎక్కడో తీసుకుపోయి దూరం అయితే ఒంగోలు అయితే బాగుంటుందో, ఇంకోటి పొద్దుట అయితే బాగుంటుందని వేస్తారు. దానికి మనం పోయి న్యాయం కోసం ఫైట్ చేయాలన్నా వాడు ఒకడికి భయపడి ఎందుకు 1,20,00,000 ఎందుకు బౌన్స్ అయింది? మీరు ఏదో ల్యాండ్ విషయంలో చెక్కులు ఇచ్చుకున్నాం, బౌన్స్ కాదు, ఎంటీ చెక్ ఉంటే రాసుకొని వేసారు. ₹1,20,000, 1,20,00,000 పెంచకు, ₹1,20,000 20,00,000 నీకు ఇస్తా అన్నాడు. ఇందడున్నా నాకేం లేదు. మరి 1,20,000 అంటే నీకు తెలిసినట్టు మాట్లాడతావేం? నాకు 20,00,000 ఇచ్చేవాళ్ళు బండ్లన్నా ఇంతవరకు లక్షీలో బండ్లన్నా నాకు నీకు బండ్లన్నీ ఎందుకు ఇస్తాడా? వాసుదేవరెడ్డి ఇస్తాడు. సంబంధం బండ్లన్నా లక్షన్న ఇచ్చి 20 ఇస్తాడు. ఇస్తా లక్ష ఇంటర్వ్యూ నీ కోర్టులో అంతేనండి. మరి కాదా? కాదన్నా ఇటీవల నాకు అర్థం కాలేదు. భీమ్లా నాకు సినిమా అప్పుడు అదేది ఆడియో లీక్ అయింది, నిజంగా అది మీ ఆడియోనేనా? అది మాదే. త్రివిక్రమ్ ప్లాన్ చేసి మీదేనా? ఎందుకు అలా చేశారు? అసలుకి ఏదో కోపం వచ్చింది అన్నాను. తర్వాత ఓకే మళ్ళీ అరసండి అందరూ ఆడే ఉంటానేనని పిలవని పేరెంటానికి వెళ్ళి అక్కడ నక్కి ఉండడం ఎందుకు? పిలవని పేరెంటానికి అన్నా నన్ను మిమ్మల్ని పిలవలేంటే నన్ను పిలవలేదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఏమి మీరందరూ కూడా వేదిక నుంచి బండ్లన్నా అది కాదు నాది, అది నాది కాదు. త్రివిక్రమ్ గారిని త్రివిక్రమ్ అన్నా కదా, అది నాదే. అది డైరెక్ట్ గారు చెప్పా, సారీ చెప్పా. ఆ తర్వాత కొనసాగింపు ఏ కొనసాగింపు? నా బండ్లన్నా అడగమని నేనేమనలేదే. మరి కొనసాగింపుగా ఉంది దాంట్లోనే. ఏం లేదన్నా, నేను అంద ఇదే దాని గురించి వదిలే. నా వాయిస్ అయిపోయింది. అరే కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. ఓ రోజు కోపం వచ్చినంత మాత్రం మధ్య విడిపో. ఏదైనా అంతే పాలపొంగు లాగా మీరు. పాలపొంగు ఏందండి? మనిషి అన్నాడు కోపం రాదా? ఇప్పుడు ఏమన్నారు? మనిషి అన్నాడు కోపం రాదా అన్న. ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. దేనికి హద్దు? ప్రతి విషయం రాసి ఫలానా వాడికి ఇంత హద్దు ఉండాలి, మర్డర్ చేస్తే ఇంత కోపం ఉండాలి, మానభంగం చేస్తే ఇంత కోపం ఉండాలి, డబ్బు ఇంత కోపం అని ఒక బుక్ చదువుకుంటా. మాట్లాడతావా అన్న? పవన్ కళ్యాణ్ గారి కాదన్నా, నువ్వు రాసి అన్నా ఇది మనాడికి నీకు ఇంత బీపీ షుగర్ ఉండాలి, ఇంత ఉండాలి, ఈ పని చేస్తే ఈ కోపం ఉండాలి, నువ్వు రాసి ఒక బుక్ రిలీజ్ చేయి మీ ఐ డ్రీమ్ ద్వారా. దాన్ని ఫాలో అవుతాం, మేము నేర్చుకుంటాం. ఓకే.